ఎంత గుంప! ఇంకా వీళ్ళు ఓపెనే చేయలేదు. ఆలోగా ఎంతమంది జనం వచ్చారో చూడు. ఉదయం లేవగానే ఇక్కడికి రావాల్సింది నాన్న. ఒక్కరోజైనా మీరు త్వరగా లేస్తారేంటి? చేయాల్సిందంతా చేసేసి నా మీద నింద వేస్తున్నావు. లేటుగా లేచావు షిన్చాన్. పబ్లిక్ ప్లేస్ లో ఎందుకని ఇలా గొడవ పడుతున్నారు? యాక్షన్ ల్యాండ్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నాన్న యాక్షన్ ల్యాండ్ ఓపెన్ చేస్తారు కదా, ఇంకా ఎందుకు మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం? షిన్చాన్, మనం లైన్ లో వెళ్ళక తప్పదు, అర్థమైందా? అంత అమ్మ వల్లే, త్వరగా వచ్చుంటే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. షిన్చాన్, మళ్ళీ నా మీద నింద వేయొద్దు. మిడ్సీ, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? కొంచెం ప్రశాంతంగా ఉండు. ఓకే, నేను నిజం చెప్తే చాలు, వెంటనే ముటిగా ఇవ్వడానికి ఆల్రెడీ అందంగా ఉన్నాను, ఇందులో డబుల్ బొనాన్సా ఒకటి. రండి రండి, అందరూ క్యూలో రండి, ఎవరు తోసుకోకండి ప్లీజ్. ఎలాగో లోపలికి చేరుకున్నాం. సంతోషంగా ఉన్నాడు కదా. షిన్చాన్ లాంటి చిన్నపిల్లలకి ఈ ప్రదేశం చాలా బాగా నచ్చుతుంది. షిన్చాన్, బిగ్ బాస్ చేయి పట్టుకుని ఒక పోజ్ ఇవ్వు, ఫోటో తీస్తాను. బై బై బిగ్ బాస్, దేన్ని కొరకూడదు, ఓకే? అది కూడా ఒక చిన్న పిల్లల ఉంది కదా. ఇది బొమ్మ మిడ్సీ, ఏదో నిజమైన మౌస్ లాగే మాట్లాడుతున్నా. అమ్మా, యాక్చువల్ గా ఈ బిగ్ మౌస్ లోపల ఒక మనిషి ఉన్నాడు తెలుసా? మర్యాదగా ట్రెషర్ ఎక్కడ ఉందో చెప్పు. నువ్వు చెప్పే వరకు నేను ఇలాగే టార్చర్ పడతాను. యువరాణి, మీరు భయపడకండి. వెంటనే ఇక్కడికి బిగ్ బాస్ ని పిలవండి. అందరూ కలిసి బిగ్ బాస్ ని పిలవండి. చూసావా, వాళ్ళందరూ బిగ్ మౌస్ అని గట్టిగా పిలుస్తున్నారు. నువ్వు కూడా పిలువు షిన్చాన్. ఈ పిల్లలు అసలు మారరా. వీళ్ళు అరవకపోతే ఆ బిగ్ మౌస్ కాపాడడానికి రాడా ఏంటి? ఊరికే అరిచే సీన్లు నా దగ్గర పనికి రావమ్మా. రాధాను షిన్చాన్ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నాన్న నాన్న, నేను రైడ్ వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళరా. రైడ్కి రాను, ఇక్కడి నుంచి చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఓకే ఓకే, సరే రా మిడ్సీ, మనం ఈ రైడ్ లో వెళ్దాం రా. ఏమిటి మిడ్సీ, రైడ్ అనగానే కళ్ళు మూసేసా? నేను రాను బాబు, వెళ్ళాలంటే నాకు భయం. ఆహా, మనం ఇంకా 1 అవర్ వెయిట్ చేయాలా? నాన్న, నేను అసలు వెయిట్ చెయ్యను. మన టర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తీరాలి షిన్చాన్. అవును షిన్చాన్. అయ్యా, నేను రోలర్ కోస్టర్ ఎక్కబోతున్నాను. జాలీ 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 జాలీ. అమ్మా, నా ముగ్గురం కదులుతోంది. బాత్రూమ్ కి వెళ్ళాలా? మీరు ఇక్కడే ఉండండి హరి, నేను వాడిని బాత్రూమ్ కి తీసుకెళ్తాను. త్వరగా వెండి రా షిన్చాన్. నేను ఒంటరిగా వెళ్ళను, నాతో రండమ్మా. షిన్చాన్, ఇది జెంట్స్ టాయిలెట్. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఈ ఏరియాలో చిన్నపిల్లలకి టాయిలెట్ ఎక్కడ ఉందో కాస్త చెప్తారా? ఎవరిని చూసి ఏమడుగుతున్నావు? సారీ సార్, వాడేదో తెలియకున్నాడు. అమ్మా, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇద్దరు రానేలేదు. అమ్మయ్యా, ఇప్పుడే నాకు లోకం అంతా తెలుస్తోంది. అందరూ వాళ్ళ వాళ్ళ టికెట్లు ఇవ్వండి ప్లీజ్. వీళ్ళిద్దరూ ఏమయ్యారో అర్థం కావడం లేదే. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఎందుకంటే టైర్డ్ గా ఉన్నారు? అంతా నీ వల్లే షిన్చాన్. ఏంటమ్మా, ఒక చిన్న పిల్లడికి మీరు హెల్ప్ చేయలేరా చెప్పండి? మార్చడం నా వల్ల కాదు. యాక్షన్ కామెంట్ ప్యారెట్, త్వరగా రా షిన్చాన్, మనం వెళ్ళి చూద్దాం, లేకపోతే మిస్ చేస్తాం. రా, యాక్షన్ కామెంట్. సార్, మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చు. మేడం, దయచేసి మీ టికెట్ ఇస్తారా? మీరు కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఇంకో దారి లేదు, మనం వెనక్కి వెళ్ళి నిలబడాల్సిందే. సార్, నేను నా ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నాను, మీరు ముందుకు వెళ్ళి నుంచోవచ్చు. మీరు కూడా వెళ్ళొచ్చు. ఎంత పెద్ద యాక్షన్ కామెంట్ చూసారమ్మా, సూపర్ గా ఉంది కదా. అవునవును, చాలా అందంగా ఉంది. అమ్మమ్మ, నన్ను రైల్లోకి తీసుకెళ్ళవా ప్లీజ్? నేను మర్చిపోయాను. ఇలా చూడు నాన్న, నువ్వు చిన్న పిల్లాడివి కదా, అందుకని నువ్వు రోలర్ కోస్టర్ ఎక్కకూడదు. అది పెద్దవాళ్ళకి మాత్రమే. సార్, మీరు ముందు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. నానా, హాయ్. మీరిద్దరు నన్ను నుంచోబెట్టి ఎక్కడికి వెళ్ళారు మిడ్సీ? సారీ హారీ, అది ఏంటంటే హారీ, మేము మన షిన్చాన్ చిన్నపిల్లాడు కాబట్టి రోలర్ కోస్టర్ లో ఎక్కించాలంటున్నారు. ఏం చేద్దాం చెప్పు మిడ్సీ. హ్యారీ, మీరు చాలా సేపు లైన్ లో నిలబడ్డారు కదా, అందువల్ల మీరు రైడ్ కి వెళ్ళి రండి. మేము పరేడ్ ని చూడబోతున్నాం, మీరు వెళ్ళి రండి హ్యారీ. సరే, నేను ఒంటరిగా వెళ్ళొస్తాను, మీరు పరేడ్ ని చూసి త్వరగా వచ్చేయండి. ఓకే ఓకే. ఏమిటిది ఆశ్చర్యంగా ఉంది, షిన్చాన్ రైడ్ లో వెళ్ళాలని ఆశపడ్డాడు, ఇప్పుడు మారం చేయకుండా వెళ్ళిపోతున్నాడు.
సరే మనం వెళ్ళి తిరిగి వద్దాం. మీ టికెట్ ఇవ్వండి ప్లీజ్. టికెట్ ఒక్క నిమిషం ఇస్తాను. ఇదిగో ఇక్కడే పెట్టాను. ఎక్కడ? టికెట్ మిడ్సీకి ఇచ్చాను కదా. 5-10 తీసుకొని లోపలికి వదిలేయండి. అది మాత్రం కుదరదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను దాదాపు 1 అవర్ గా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీ వల్ల నాకు నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? పాపం శరీరం పెరిగింది కానీ మా నాన్నకి బుద్ధి మాత్రం అస్సలు